చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజీ ఇస్తున్నారు. ఈ పోలవరం నిర్వాసితులకి మీకు అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 10,21,000. ఓకే. మొత్తంగా అంటే ఇంటికి సంబంధించి ఎంత వచ్చింది? ఆ ఇంటికి సంబంధం ఇచ్చింది, అది ఒకటి చుట్టూ వచ్చింది. ఇప్పుడు తర్వాత మా పిల్లగాడికి వచ్చింది, కొత్తగూడెం పోయిండు. ఓకే. 2017లో కూడా మీకు భూముల కోసం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ గెట్ నెంబర్ ఉందండి. మాకే అది గుడిసె కూలినా కూడా మా గుడిసెకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అప్పటి నుంచి అట్టే ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే మళ్ళీ ఇప్పుడు మేము బాగుపడుతున్నాం. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు. మీకు అందిందా? అందింది. ఎంత వచ్చింది? మాకు రావాల్సింది ఇల్లు కచ్చరి, అక్కడ వద్దనుకున్నది ఇక్కడ ఇంట్లో వచ్చింది. R&R మొత్తం వచ్చేసినాయి. అన్నీ వచ్చేసినాయా? మొత్తం వచ్చేసినాయి. ఓకే. పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? ఫోటోకి పాలాభిషేకం చేశాను నేను. ఓ, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకొని పాలాభిషేకం చేశాను. ఓకే. అంత సంతోషంగా ఉన్నారు మీరు? సంతోషంగా ఉన్నాను నేను. కానీ చంద్రబాబు కూటమి మట్టుగా మామూలు పనులు చేయట్లేదు. కానీ ఆ ప్రభుత్వాన్ని ఇంకా కొన్ని 10-15 సంవత్సరాలు కోవాలని కోరుకుంటున్నాను నేను. ఓకే. ఏంటి అంత నచ్చేసారా? నచ్చేశారు. నేను వాస్తవం చెప్పాలంటే ఇంత ముందు నాకు ఏ ఆధారం కూడా రాలేదు. సరే, పోయినసారి R&R డబ్బులు పడ్డాయి కొంతమంది, ఈ వర్షం మొత్తం అయిపోయారు. అప్పుడు నా పేరు మిస్ అయిపోయింది. ఇప్పుడు మట్టుకు మొత్తం పడిపోయింది నాకు. ఓకే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా కొంత డబ్బును కలిపి R&R కింద 10,50,000 ఇస్తా అన్నాడు. వేసాడు మరి? వేయలేదండి, వేయలే. మరి మాయ మాటలు చెప్పి దగా చేశారు మిమ్మల్ని. సరేగా దగా చేశారు, అసలు ఇవ్వలేదు కాబట్టి మనం ఆ మాట అనలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాబట్టి ఇచ్చిందని చెబుతున్నాం. ఇవ్వలేదు దాన్ని మనం ఏం చెప్పగలం కరెక్ట్గా? ఇప్పుడు అవతల అప్పుడు బడ్జెట్ అనేది కూడా ఉండాలిగా. ఇప్పుడు కొద్దిగా అందరూ కూటమి ద్వారా ఉన్నారు కాబట్టి కొద్దిగా అవకాశం కుదిరింది. మొన్న కూడా చంద్రబాబు నాయుడు పోలవరం వచ్చిన రోజు కూడా 2026లో కొడతానని చెప్పి ఒక మాట అన్నాడు. కానీ అందరూ కొద్దిగా నిరాశపడ్డాం. అనుకోకుండా సంక్రాంతి ముందు కొట్టింది కాబట్టి అందరూ పాలాభిషేకం చేసినాం. ఓకే. సంతోషంగా ఉన్నారు అయితే? ఫుల్ సంతోషం, ఫుల్ హ్యాపీ. పోలవరం ముంపు ప్రాంతాల్లో పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం అందజేస్తున్నారు. అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 6,36,000 R&R. అక్కడ ఇల్లు స్థలం వద్దనుకుంటే 3,85,000 వచ్చినాయి. మొత్తం 10,21,000 మాకు అందింది. ఓకే. అమౌంట్ అన్న, అసలు మీరు డబ్బులు వస్తాయని ఊహించారా? అసలు ఊహించలేదు. ఎవరు కూడా అసలు అనుకోలేదు డబ్బులు వస్తాయని. అసలు అనుకోకుండా హఠాత్తుగా డబ్బులు కొట్టేశారు. ఓకే. సంక్రాంతికి ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మాకు డబ్బులు కొట్టినందుకు. ఏది సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందా మీ ఇంట్లోకి? అవునండి, వచ్చేసింది ముందే వచ్చేసినందుకే సంతోషంగా ఉంది. మా ఊరంతా కూడా డబ్బులతో కలకలాడుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు పిల్లగాళ్ళ పెళ్లి చేయాలన్నా, ఎవరికన్నా ఏదన్నా చదువుకునే వాళ్ళకి డబ్బులు కావాలన్నా అందరికి సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. ఓకే అన్న, 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా కొంత డబ్బును కలిపి R&R ప్యాకేజీ కింద 1,50,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? అసలు ఇవ్వలేదండి, మామూలుగా ఇచ్చారు. 36 ఇచ్చారు, ఏమి ఎక్స్ట్రా ఇవ్వలే కలిపి. అంటే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని వరద ముంచేసినప్పుడు ఇక్కడ పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేయలేదండి. మామూలుగా ఉన్న కాలనీలకి ఇక్కడ తరలించారు. ఫస్ట్ చంద్రబాబు గారు కట్టారు కదా కాలనీ, మరిపాటు సైట్ లో ఇల్లు ఉన్నాయండి. ముప్పిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సైట్ లోకి తరలించారు. అంటే చంద్రబాబు గారు నిర్మించిన R&R కాలనీలోకి తీసుకెళ్లారు. అదే కాలనీకి తీసుకెళ్లారండి. వీళ్ళంటే ఏమి ఇలా ఎవరికి కూడా. ఓకే. ఏంటి మీరు ఎవరు ప్రశ్నించలేదా జగన్మోహన్ రెడ్డిని? ప్రశ్నించడానికి ఇక్కడ ఎవరు ఉన్నారండి? అసలు ఎవరు రాలేదు. అధికారులు ఎవరు రాలేదా అసలు వరదలప్పుడు? వచ్చారు కానీ చూసుకొని వెళ్ళిపోయారు, ఎవరిని మందలేదు. మరి అధికారులను మీరు ప్రశ్నించలేదా? ఏంటండి ఈరోజు మేము వరదల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది, మాకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేయాలి అడిగామండి. అడిగితే అసలు ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకునే నాదులే లేడు అప్పుడు. ఇంకా ఈ టీడీపీ వాళ్ళే ట్రాక్టర్ల మీద ఉల్లిపాయలు, కూరగాయలు, పాల ప్యాకెట్లు వీళ్ళందరికి ఇచ్చారండి. ఆ గోదావరి వచ్చిన వాటర్ అందరికి కూడా. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు. అందిందా? ఇచ్చారండి, అందింది. ఎంత వచ్చింది? 10 లక్షలు, ఎకరానికి 10,80,000. ఇంకా ఏమేమి వచ్చినాయి అక్క? ఇంకా ఇప్పుడు ఇళ్ళ ప్యాకేజీ వచ్చింది, R&R వచ్చింది, అన్ని మంచిగానే చేశారు. వచ్చిందండి. ఓకే. ఓకే. అంటే 2017లో భూముల కోసం కూడా నష్టపరిహారం ఇచ్చారు, అప్పుడు వచ్చిందా? వచ్చిందండి. ఓకే. అప్పుడు ఎంత వచ్చింది అక్క? 10,80,000 వచ్చింది అప్పుడు ఎకరానికి. ఇంకా అవే మాకు. ఓకే. వచ్చేసినాయి అన్ని మాకు. ఓకే. అసలు ఊహించారా డబ్బులు వస్తాయని? లేదు, చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేశారు. ఓకే. ఇప్పుడు మీరు ఊహించకుండా సంక్రాంతి పండుగ ముందు కరెక్ట్గా డబ్బులు వేశారు, ఎలా అనిపిస్తుంది అక్క?
చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మాకు. ఏం చేయబోతున్నారు ఈ డబ్బుల్ని? పిల్లల చదువులు భవిష్యత్తు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మరి మేము బ్రతకాలి కదా. మీరు అనుకున్న దానికి న్యాయం జరిగిందా? జరిగిందండి. ఓకే, సంతోషంగా ఉన్నారు అయితే? సంతోషం, హ్యాపీ. ఓకే. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి నేను గనక అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా కొంత డబ్బును కలిపి 10,50,000 R&R ప్యాకేజ్ కింద ఇస్తా అన్నారు. ఇచ్చారా మరి? ఇవ్వలేదండి. ఇవ్వలేదా? ఇవ్వలేదు. అంటే మీది ముప్పు ప్రాంతం కదా, ఇక్కడికి వరదలు వచ్చినప్పుడు మీకు అసలు పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నారు, చేశారా? అక్కడప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అప్పుడు కట్టారు కదా, ఇంకవే. ఓకే. ఇంకేం చేయలేదు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూడలేదు అసలు? అప్పుడప్పుడు కొంతమంది వచ్చారులే కానీ ఏమీ పట్టించుకోలేదండి. ఓకే. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు కదా, అందిందా మీకు? అందిందండి. ఎంత అందింది? 6,36,000 ఏమో R&R ప్యాకేజీ, అక్కడ స్థలానికేమో 3,85,000 అందిందండి. ఓకే. సంక్రాంతి పండగకి ముందు మీరు ఊహించిన విధంగా మీకు డబ్బులు పడ్డాయి, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు ఊహించిన వచ్చిన 6-7 నెలలని ఇంత తొందరగా ఇస్తారని మేము అనుకోలేదండి. చాలా బాగా ఇచ్చారు, మంచి సంతోషంగా ఉంది. పోయిన గత ప్రభుత్వం అప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో 1,25,000 ఇచ్చిందండి. చంద్రబాబు వచ్చి 10,80,000 ఇచ్చినారు ఎకరానికి భూములకి. అప్పుడు మేము కూడా బాగా ఒడినబడి మంచి చాలా సంతోషంగా బాగా మంచిగా ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా బాగా ఇచ్చారు. ఓకే, అంటే అప్పుడు మీకు నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారే, ఇప్పుడు నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారే అంటారా? చంద్రబాబు గారు బాగా ఇచ్చారు చక్కగా. కాకపోతే కొద్ది కొరవలు ఇంకా మిగిలిన అవి కూడా ఇచ్చేస్తే వాళ్ళకి బాగుంటుందండి. ఓకే, అంటే 2019లో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కొంత డబ్బును కలిపి మొత్తంగా R&R ప్యాకేజీ కింద 10,50,000 మీకు ఇస్తానని చెప్పాడు, ఇచ్చారా మరి? ఇవ్వలేదండి. అసలు 10 లక్షలుగా అది 6,36,000 కొద్దిగా ఆడకొద్దిగా ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళకి మాకు రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ మంచి ప్రభుత్వం వచ్చినాక మాకు మంచిగా ఇచ్చారు. ఓకే, సంతోషంగా ఉన్నారా మరి? చాలా సంతోషంగా ఉన్నామండి నిజంగా. మంచి పంటలు కూడా అంత టైంలో ముందు ఇచ్చారు. పండగ సందర్భంలో 6 నెలలు 7 నెలలు ప్రభుత్వం కాకముందే తొందరగా స్పీడ్గా ఇస్తారని మేము ఊహించలేదండి. చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు, అందినయా? ఎంత వచ్చినాయి పెద్దయినా? 10-20. ఓకే, 10,20,000 వచ్చింది. ఊహించారా అసలు డబ్బులు వస్తాయని? వస్తాయన్నారు, ఎప్పుడు అన్నారు కానీ మాకు ఎప్పుడు పడతాయి తెలియదు. భూముల డబ్బులు అట్లా పడి. సంతోషంగా ఉన్నారు మరి? సంతోషంగా ఉంది. ఏమనిపించింది అంటే సంక్రాంతి పండుగ ముందు కరెక్ట్గా చంద్రబాబు గారు మీ అకౌంట్లో డబ్బులు వేసారు, ఎలా ఉంది? బాగానే సంతోషంగా ఉంది. ఓకే, అంటే గతంలో ఈ 5 సంవత్సరాలు పోలవరం ప్యాకేజీ కింద మీకు నష్టపరిహారం ఏం అందలేదా మరి? ఇవే భూముల డబ్బులే అందినాయి. తర్వాత ఇవి భూముల డబ్బులు ఎప్పుడు అందినాయి? ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందినాయి? చంద్రబాబు గారు ఉన్నప్పుడు అందినాయి. ఓకే, అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అందినాయా? అవును, చంద్రబాబు గారు ఉన్నప్పుడు అందినాయి. ఓకే, అంటే 2019లో నేను కనుక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా R&R ప్యాకేజీ కొన్ని డబ్బులు కలిపి మొత్తంగా 10,50,000 ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా, మరి చేశారా అది? అది చేయలేదు. అది చేయలేదు. మాట అన్నారు కానీ చేయలేదు. ఓకే, పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజీ కింద డబ్బులు వేస్తున్నారు, మీకు అందినయా? వేసారు సార్. ఎంత వచ్చినాయి అమ్మా? 10,20,000. ఓకే, ఏమేమి ప్యాకేజీలు అందినాయి ఇప్పటి వరకు మీకు? ఇంటి ప్యాకేజీ రాలేదు, దీని ప్యాకేజీ రాలేదండి. R&R వచ్చిందా? R&R వచ్చింది. ఓకే, మీకు భూములకి నష్టపరిహారం వచ్చిందా? మాకు లేవండి, ఏమీ లేవు. మామూలు చేతి రెక్కలు కొట్టుకుని బతకటమే. ఓకే అమ్మ, ఏంది అసలు మీరు ఊహించారా డబ్బులు వేస్తారని చంద్రబాబు గారు? తెలియదండి, తెలవకుండా పడిపోయింది. అరే మీ ఊహించకుండానే చంద్రబాబు గారు మీ అకౌంట్లో డబ్బులు వేసారు, ఎలా అనిపిస్తుంది? మాకు న్యాయం చేశారండి పేదోడికి, అదొకటి చాలు మాకు. ఓకే, అంటే 2017లో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ కేటాయిస్తాను, ఎక్కువగా R&R ప్యాకేజ్ ఇస్తా అన్నారు, ఇచ్చారా మరి మీకు? 40 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి సారు, అంతే, ఇంకేం పడలేదు. ఓకే, ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమీ లేదు, రూపాయి కూడా పడలేదు సార్. ఈ మన చంద్రబాబు గారు కొట్టినయే, మాకు రూపాయి కూడా తెలియదు. మాకు కష్టపడితేనే, మాకు 5 అమ్మాయిలు, మా ఆయన గారు పని చేస్తేనే, లేకపోతే ఏమీ లేవు, భూములు జాగలు ఏమీ లేవు. అంతే. అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2022లో మీ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అన్నారు, చేశారా? చేయలేదు సార్. మరి వరదలు వస్తే మీరు ఎక్కడ ఉంటున్నారు? వరదలు వస్తే ఎటు వెళ్ళిపోవటం సార్. అప్పుడు అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదా?
అంటే పట్టించుకున్నారులే సార్, వాళ్ళు చేసే సాయం ఏం చేశారు, బియ్యము మంచినీళ్ళు ఉప్పులు అవన్నీ పంపించారు. అది వరద సాయం అమ్మా, మీకు అసలు శాశ్వతంగా మీకు నివాసం ఏర్పాటు చేయాలి కదా, చేశారా? ఏమీ లేదు సార్ మాకు. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు, అందినాయి మీకు? అందునేయండి. ఎంత వచ్చాయి? 6 లక్షలు అండి. 6,36,000. 6,36,000 వచ్చినాయా? ఓకే, మీరు ఊహించారు అసలు డబ్బులు పడతాయని? లేదండి, ఇప్పుడు అసలు ఏమని చెప్పారు. 2007 దాకా అసలు ఏమన్నారు, 2022-27 దాకా అని సడన్ పడిపోయినాయి. పోలవరం డబ్బులు ఇలా సోట్ల డబ్బులు ఎట్లా పడిపోయినాయి, సేల డబ్బులు ఇవి కూడా అట్లా పడిపోయినాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది పండగ సమయంలో మీకు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది అమ్మా? మంచి సంతోషంగా ఉన్నాయి. కానీ మేము ఎడిపోతాం మాకు తెలియదు. ఓకే, అంటే 2019లో నేను ముఖ్యమంత్రి కనుక అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కొంత డబ్బును కలిపి R&R ప్యాకేజీ కింద మీకు 10,50,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పారు, మరి చేశారా? లేదండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పడ్డాయి. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు, అందినయా? అందినాయండి. ఎంత వచ్చినాయి? 10,20,000 అండి. ఓకే, ఇంతకు ముందు భూముల కోసం డబ్బులు ఇచ్చారు, అయ్యి అందినయా? అందినాయండి. ఎంత వచ్చినాయి అయ్యి? అవి 30 లక్షల దాకా వచ్చినాయండి మాకు. ఓకే ఓకే, ఇప్పుడు పండక్కి ముందు మీ అకౌంట్లో అనుకోకుండా డబ్బులు పడ్డాయి, సంతోషంగా ఉందా? సంతోషం ఏంటండి, మామూలు సంతోషం కాదు, రికార్డు. బాబు గారు అంటేనే బ్రాండ్ అంటేనే బాబు గారు. ఓకే ఓకే, అసలు మాకు చిన్న సంతోషం కాదండి, ఎందుకంటే ఆయన వస్తే అసలు మామూలుగా ఉండదు. అయితే చాలా మందికి ఇంకా న్యాయం జరగాలండి. ఓకే, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, మోడీ గారిని, కూటమి ప్రభుత్వాన్ని. ఓకే, అసలు మీకు 2019లో ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా ఇస్తాను, మొత్తంగా R&Rని 10,50,000 చేస్తానన్నారు, ఇచ్చారా మరి మీకు? ఇవ్వలేదండి, అసలు ఇవ్వలేదండి మాకు. గత ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు మాకు. ఒకళ్ళకు ఇచ్చిన వాళ్ళకి కూడా కొన్ని పేర్లకి 6,30,000 పడ్డాయి అంతే, అవి ఏమి పెంచలేదు అసలు. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదా? పట్టించుకోవటం అంటే ఇంకా మామూలుగా ఇచ్చిన కాడికి ఇవ్వటండి. ఆడ ఒక 10,000 ఆడ ఒక 20,000 అట్లా కొట్టారు, కొట్టి కడమే. మరి ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మేము పోయి జనవరితో మాట్లాడగలమా చెప్పండి? మాట్లాడలేం కదా. అప్పుడు అట్లా జరిగింది. మళ్ళీ మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశాడా ఆయన? ఇక దగా మాయ మాటలేదు, ఒక ఊపి చూడాలనుకోను, చూసాము, వేసాము, అన్ని గెలిపించాము. ఏంటి మరి గెలిపించారు, మీరు అనుకున్నది చేశారా? ఏది చేయలేదు కదా, అందుకనే కదా మరి మళ్ళీ వెనకపోయింది. అందుకని మరి చంద్రబాబు వచ్చినాక మళ్ళీ అందరికీ ప్యాకేజ్ న్యాయం చేసిండు. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు కదా, అందినయా? అందినాయండి. ఎంత వచ్చినాయి పెద్ద? 6,36 అండి. ఓకే, ఇప్పటి వరకు ఏ ప్యాకేజీలు వచ్చినాయి మీకు? అక్కడ ఇల్లు వద్దు అన్న వాళ్ళకి 3,85 ఇచ్చారండి, ఇక్కడ 6,36 రేషన్ కార్డు కొట్టారు. ఓకే, అదండి. గతంలో 2017 భూములకు సంబంధించి నష్టపరిహారం పడిందా? పడిందండి. అప్పుడు ఎంత పడింది? 10,80 అండి వాళ్ళకి, గిరిజన నేతలకైతే. మాకైతే 10,50. అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే పడింది, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే పడింది. మీరు అనుకోకుండా డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి, సంతోషం ఉంది. కాబట్టి ఇప్పుడు చిన్నప్పుడు బాగానే సంతోషపడుతుంది, తీసిపోయి ఇప్పుడు బాధ ఉంటుందండి మా బాధ. ఓకే, సర్వం కోల్పోయి వెళ్ళిపోతాం, ఇంకా మంచి చేస్తే మరి మంచిగా చెప్పుకోగలుగుతాం అంతే. మరి మిగులు ఉన్న భూములకు కూడా మాకేంత ప్రత్యేక. మీరు ఈ డబ్బుల కోసం ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు? మేమేం తిరగడం లేదండి, ఇస్తారు అంటున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కొన్ని కొట్టారు, తర్వాత ఈయన గారు వచ్చింది, ఇప్పుడు అనుకోకుండా పడిపోయినాయి. అదండి. ఓకే, సంతోషం. మరి సంతోషమే. పెద్దయినా 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చి మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కొంత డబ్బును కలిపి R&R ప్యాకేజీ కింద 10,50,000 ఇస్తానని మాట ఇచ్చారు, ఇచ్చారా మరి? ఇవ్వలేదండి, ఇవ్వలేదండి. ఓకే, ఇవ్వలేదండి. ఇదే 6,36 కొట్టింది కొంతమందికి, ఇవ్వడానికి ఇచ్చిన ఎక్కడ చెప్పగలమండి. అదండి. అమ్మా, ఇది పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు, అందిందా? అందిందండి. ఎంత వచ్చిందమ్మా? ఇళ్ళకి పడలేదు కానీ 10 లక్షలు పెట్టారు. 10 లక్షలు పడ్డాయా? పడ్డాయండి. ఓకే, భూములకు సంబంధించి గతంలో నష్టపరిహారం కొట్టారు చంద్రబాబు గారు, అయ్యిందినియా? అయ్యిందని. మొత్తం ఎంత వచ్చినాయి అమ్మా? మొత్తం ఎంత వచ్చిన బాబుకే తెలుసండి, మాకైతే తెలియదు. ఓకే, డబ్బులు పడ్డం అయితే పడ్డాయా? 10 లక్షలు పడ్డాయి. ఓకే, సంక్రాంతికి ముందు మీరు ఊహించిన విధంగా చంద్రబాబు గారు మీ అకౌంట్ లో డబ్బులు కొట్టారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మరి ఏమనిపిస్తుంది ఇంకా? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా డబ్బులు ఇస్తాను అంటూ మాట ఇచ్చారు, మరి ఇచ్చారా జగన్
జగన్మోహన్ రెడ్డి? సగం మంది పడ్డాయండి, ఇక్కడ సగం మంది పడలేదు. మీరు ఇప్పుడు పూర్తిగా పడ్డాయి కదా. ఇప్పుడు పూర్తిగా పడ్డాయి. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించారు. మీకు అందిందా? అందించారు. ఎంత వచ్చింది? మాకు 10 లక్షలు వచ్చిందండి. ఇప్పుడు అసలు మీరు ఊహించారా డబ్బులు వస్తాయని? ఊహించలేదండి. సంతోషం సంక్రాంతికి. సంక్రాంతి ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఏమనిపిస్తుంది అసలు? సంతోషంగా ఉందండి మాకు. అంటే ఇప్పటి వరకు గతంలో కూడా చంద్రబాబు గారే ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు గారే ఇచ్చారు. అవునండి. ఓకే. 2019లో జగన్మోహన్ రెడ్డి మీకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చి, నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం మీకు కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కొంత డబ్బులు కలిపి మొత్తంగా R&R ప్యాకేజీ కింద 10,50,000 ఇస్తా అన్నాడు. ఇచ్చారా మరి? ఇవ్వలేదండి. ఇవ్వలేదు జగన్ బాబు. చంద్రబాబు గారే అప్పుడు ఇచ్చింది, చంద్రబాబు గారే ఇప్పుడు చంద్రబాబు గారే. ఓకే. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు మీకు ఏ ప్యాకేజీ అందలేదా? అందలేదండి. అందలేదు. ఓకే. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మరి? సంతోషంగా ఉన్నామండి. ఈ పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు కదా, అందిందా? అందిందండి. ఎంత అందింది? 19 లక్షలు. 19 లక్షలు వచ్చినాయా? ఇంటికి దీనికి R&Rకి. ఓ, 2 వచ్చినాయా? మీరు ఊహించారా అసలు డబ్బులు వస్తాయని? ఏదో అన్నారు కదా. సంతోషంగా ఉన్నారా మరి? సంతోషంగా. పండగ ముందు కొట్టినారు కదా, ఏమనిపిస్తుంది? ఫ్రెండ్స్ తప్పదు కదా. ఓకే. అంటే మీకు 2019లో జగన్మోహన్ రెడ్డి, నేను గనక ముఖ్యమంత్రిని అయితే ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా ఇస్తాను, R&R కింద 10,50,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదండి. అక్కడ మధ్య అక్కడ స్థలానికని 4 లక్షలు 3,80,000 ఇచ్చారు. మళ్ళీ మొన్న ఏమని 19 లక్షలు కొట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమైనా వచ్చినాయి డబ్బులు అసలు మీకు? అప్పుడు రాలేదండి. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు, అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? 6,30,000. 6,30,000 అందిందా? ఓకే. ఏంటి అంటే మీరు అసలు ఊహించారా డబ్బులు పడతాయని? ఊహించలేదండి అసలు. సంక్రాంతి పండుగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే సంతోషంగానే ఉన్నా. ఓకే. గతంలో మీకు భూములు ఉంటే భూములకు కూడా నష్టపరిహారం అందజేశారు కదా? మాకు భూములు లేవులేండి, ఇదే మాకు. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు, అందినియా? ఎంత అందిని? 6,36. 6,36,000 అందినియా? ఓకే. అసలు ఊహించారా మీరు? ఊహించలేదులే. 26-20 లోపులు ఇస్తానన్నారు. ముందే ఇచ్చారు. ముందే ఇచ్చారులే. కానీ 18 సంవత్సరాల పిల్లోడు మా అబ్బాయి ఆయనకి ఇంకా పళ్ళ ఒక్కళ్ళకే పడ్డాయి. అసలు మీరు ఊహించకుండానే చంద్రబాబు గారు మీ అకౌంట్లో డబ్బులు కొట్టారు, సంతోషంగా ఉందా? సంతోషం, హ్యాపీ. ఓకే. 2019లో నేను గనక ముఖ్యమంత్రిని అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా కొంత డబ్బును కలిపి నేను R&R ప్యాకేజీ కింద 10,50,000 ఇస్తా అన్నారు. ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి. ఓకే. మీకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అన్నారు, జగన్మోహన్ రెడ్డి చేశారా? చేయలే.